హలో అండి, నమస్తే. కేజీ ఫిష్కి ఒక ఉల్లిపాయ, 2 స్పూన్లు ధనియాలు, 6 లవంగాలు, 3 ఇలాచీలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క మొత్తం మెత్తగా మిక్సీ చేసి నూనెలో ఫ్రై చేయాలి. ఫిష్కి ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కేజీ ఫిష్కి 2½ టేబుల్ స్పూన్స్ కారము, 1½ టేబుల్ స్పూను ఉప్పు, మనకు రుచికి తగినంత పసుపు అన్నీ వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. దీన్ని మనము ఇంతకుముందు వేయించుకున్న పేస్ట్ ఉంది కదా, అందులో వేయాలి. ఇవి కలుపుకునే ముందు స్టవ్ ఆర్పేసుకుని ఈ అన్నీ కలిపి ఉంచిన ముక్కలను వేసిన దాంట్లో కాసేపు ఫ్రై చేయనివ్వాలి. 1 కేజీ ఫిష్కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర అన్నీ వేసి బాగా కాకుండా మీడియంలో వేయించుకుని పేస్ట్ చేసుకుని ఫస్ట్ ఆ పేస్ట్నంతా ఫస్ట్ నూనెలో వేగనిచ్చాక ఫిష్కి అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు కారం కలుపుకుని ఆ ఫిష్ని ఇందులో వేసుకుని కాసేపు ఫ్రై చేయనియాలి. ఫ్రై చేశాక చింతపండు రసం ముందే కొంచెం పల్చగా కాకుండా మీడియం సైజులో కొంచెం పల్చగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. చూసారా, ఫిష్ చక్కగా వేగుతుంది. బాగా వేగనివ్వద్దు. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇట్లా కొంచెం నూనెలో వేగనివ్వాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం ఫ్రై అయ్యాక అందులో వేసుకోవాలి. పులుసు మరిగేటప్పుడు కరివేపాకు రెమ్మలు ఇలానే వేసుకుంటే కరివేపాకే ఫిష్కి టేస్ట్ ఇస్తుంది. తర్వాత పచ్చిమిర్చి చీలికలు. పచ్చిమిర్చి ఉడికినాయి అంటే మనకి ఫిష్ ఉడికినట్టేనండి. చూసారండి, ఫిష్ బాగా ఉడుకుతుంది. పక్కకి ఆయిల్ వచ్చేసింది కదా, ఆయిల్ వస్తే మన ఫిష్ కర్రీ దగ్గర పడిందని అర్థం. సో ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మిరపకాయలు చూసారా, మిరపకాయలు ఉడికినాయి అంటే మనకు ఫిష్ కర్రీ కూడా ఆల్రెడీ ఉడికినట్టే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.